వెల్కమ్ టు డయల్ వ్యూ. బల్సినోడికి బారాకూన్ మాఫ్, అయినవాడికి ఆకుల్లో కానివాడికి కంచాల్లో. వడ్డించేవాడు మనవాడు అయి ఉండాలే కానీ వియ్యపు బంతిలో ఏ మూల కూర్చున్నా సరే విస్తరాకు నిండి తీరుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి సామెతలు ఎన్నెన్నో తెలంగాణ సర్కార్ డబుల్ స్టాండర్డ్స్ విధానాలకు సరిగ్గా సరిపోతాయి. ప్రజాప్రభుత్వం అంటూ మైకులు విరగ్గొడుతూ ఉపన్యాసాలు దంచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ముసుగు తొలగించి మరీ చూపిస్తాయి. పుష్ప 2తో మొదలు పెడితే హరిహర వీరమల్లు వరకు గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుక సాక్షిగా ఇక్కడ బల్సినోళ్ళు పెద్దోళ్ళు ఎప్పటికైనా ఒకటే, ఏనాటికైనా ఒకటే. పిచ్చి వెదవలుగా మిగిలిపోయేది మాత్రం సామాన్యులే, ప్రజలే అనే నగ్న సత్యం సీఎం రేవంత్ రెడ్డి తీరుతో గన్ షాట్గా అర్థమైపోతుంది. ఏం సినిమా వాళ్ళైతే ఏంటి, హీరోలు హీరోయిన్లు అయితే దిగొచ్చారా? రూల్స్ ఎవరికైనా ఒకటే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. లిమిట్స్లో ఉంటే అందరికీ మంచిది. ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తే, సామాన్యుల జేబుకు చిల్లు పెడితే ఊరుకునేది లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే కాకపోయినా ఇదే అర్థం వచ్చే రీతిలో ఆనాడు నిండు అసెంబ్లీ సాక్షిగా విశ్వరూపం చూపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో టైంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట, ఓ మహిళ మృతి. ఇదే దుర్ఘటనలో ఆమె 9 ఏళ్ల పిల్లాడు కోమాలోకి వెళ్లి మృత్యువుతో పోరాడి కోలుకున్నాడు. దీంతో ఇక తెలంగాణలో ప్రీమియర్ షోలు టికెట్ల రేట్ల పెంపు ఉండదు అని కాంగ్రెస్ సర్కార్ తెగేసి చెప్పింది. అప్పటికే అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్కు తోడు మహిళ మరణం, పిల్లాడు మృత్యువుతో పోరాటం చేస్తుండడంతో ప్రజలు కూడా సీఎం రేవంత్ను ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఎంతైనా పొలిటికల్ లీడర్లు కదా, ముసుగు తొలగటానికి ఎంతో కాలం పట్టలేదు. కట్ చేస్తే అదే పుష్పలో రెడ్ శాండల్ స్మగ్లర్గా హీరోయిజం చూపించినందుకు గాను ఉత్తమ నటుడిగా సెలెక్ట్ చేసి అల్లు అర్జున్కు బెస్ట్ యాక్టర్గా గద్దర్ అవార్డును ఇచ్చి సత్కరించింది కాంగ్రెస్ సర్కార్. ఇదే వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్తో ప్రజల కళ్ళు తెరుచుకున్నాయి. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గుంట గంగమ్మ తల్లి జాతరలో ఆట తలలు నరికినట్టు రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. గుంట గంగమ్మ తల్లి జాతరలో ఆట తలలు నరికినట్టు రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తెగ్గేదలే. ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్తే నిజమే అని నమ్మిన వాళ్ళంతా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్తో ముక్కున వేలేసుకున్నారు. ప్రీమియర్ షోలు వేయలేదు కానీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు అయితే ఇచ్చిన మాటకు సమాధి కట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు పాతరేసి మరీ టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ షోలకు అడ్డగోలు అనుమతులు ఇచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం సాయంత్రం విడుదలైన ప్రభుత్వాదేశాల ప్రకారం జీఎస్టీతో కలుపుకొని పెయిడ్ ప్రీమియర్ షోకు టికెట్ ధర 708 రూపాయలు, మల్టీప్లెక్స్లో సాధారణ టికెట్ ధర 531 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర 354 రూపాయలుగా డిసైడ్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. పాపం హరిహర వీరమల్లు సినిమా కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు నిర్మాత ఏఎం రత్నం ఖర్చు పెట్టాడనే మానవతా దృక్పథంతో టికెట్ రేట్లు పెంచేసింది కాంగ్రెస్ సర్కార్. సినీ ప్రేమికులు, మూవీ ప్రియులు, సామాన్యులు ఎటుపోతే ఎలా పోతే ఏమి, హరిహర వీరమల్లు కోసం, అదే పవన్ కళ్యాణ్ సినిమా హిట్ చేసేందుకు గాను నిలువు దోపిడీకి రాజముద్ర వేసేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు 100లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. తెలంగాణలో ఈ మధ్య జరిగిన సార్ ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు, రోహిన్
ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి, స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. ఓ క్రూర మృగం ప్రమాణం చేసిందట ఇక మాంసాహారం మానేస్తానని. ఓ రాజకీయ మోసగాడు ప్రమాణ స్వీకారం చేశాడట ఇంకెప్పుడు ప్రజలను మోసగించనని. ఇది విని నమ్మిన ప్రజలు అనే గొర్రెలు ఇంకా తలలూపుతూనే ఉన్నాయంటూ తన రాతలతో వాతలు పెడతాడు ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరు సరిగ్గా ఇలాగే, ఇంకా చెప్పాలంటే ఇంతకు మించి ఉంది. హైదరాబాద్ పరిరక్షణ అంటూ హైడ్రాతో నానాయాగి చేసి నిరుపేదల ఇళ్ళు, పూరిపాకలు, గుడిసెలు కూల్చేసి కాలర్ ఎగరేసిన కాంగ్రెస్ సర్కార్ బడా బాబుల ముందు మాత్రం మోకాళ్ల మీద కూర్చుంది. FTLలో ఉంది, బఫర్ జోన్లో ఉంది అంటూ రచ్చ చేసి ఫాతిమా కాలేజ్ను కూల్చేస్తామంటూ ఊదరగుట్టిన సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఊసే ఎత్తటం లేదు. మజ్లిస్ కాంగ్రెస్ను భయపెట్టిందా లేక ఓవైసీ బ్రదర్స్కు రేవంత్ రెడ్డి భయపడ్డారా అనేది తెలంగాణ మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామికవాదులను వేధిస్తున్న ప్రశ్న. ఇక్కడితో అయిపోలేదు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కేటీఆర్ కొందరు హీరోయిన్లను వేధించారు, వాళ్లను బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డి నుంచి మినిస్టర్ కొండా సురేఖ వరకు దారుణంగా చేసేటువంటి ఆరోపణ. ఇప్పటి వరకు ఇది ఎక్కడా నిరూపణ కాలేదు, భవిష్యత్తులో ప్రూవ్ అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలతోనే పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు టాలీవుడ్ పెద్దలతో ములాఖత్ అవుతున్న విధానం చూసి తెలంగాణ ప్రజా సమాజం చీదరించుకుంటుంది. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కడో కాంగ్రెస్ సూర్యుడు అనుకొని సంచల తీర్పునిచ్చిన ప్రజలే ఇప్పుడు గాలికి వదిలేసిన హామీలు వెక్కిరిస్తుంటే తలదించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాబ్ జర సోచో.